వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ గుడ్లు నెత్తళ్ళు. రండి గుడ్లు నెత్తళ్ళ కూర ఎలా వండాలో తెలుసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లని ఉడకబెట్టుకోవాలి. ఈ గుడ్లు ఉడికేసరికి మనం నెత్తళ్ళు క్లీన్ చేసుకుందాం. ఎండి నెత్తళ్ళు అండి ఇవి. ఎండి నెత్తళ్ళ కూర చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా ఉంటాయి ఎండు నెత్తళ్ళు. వీటిని కొంచెం వాటర్ ఎక్కువ వేసి వాష్ చేయాలండి. ఎందుకంటే ఎండు నెత్తళ్ళలో కొంచెం లైట్గా ఇసుక ఉంటుంది. అందుకోసమే ఎండు నెత్తళ్ళు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా క్లీన్ చేయండి. ఇసుకని ఇలా పామి కడిగిన తర్వాత చూడండి పోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇది కడిగేసుకున్న తర్వాత పెనం వేసి ఆయిల్ వేద్దామండి. ఒక టూ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం మరగనివ్వాలండి. తర్వాత ఈ కడిగిన నెత్తళ్ళు ఉన్నాయి కదండి, ఇవి తీసుకొని వేయాలి. నూనె మరిగిన తర్వాత వీటిని బాగా వేయించాలి. నెత్తళ్ళు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఓకే, బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడే తీసేసుకుందాం. ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా వేపుకున్నామంటే అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కూడా. కర్రీలో కూడా టేస్ట్ బాగుంటుంది, నాన్ వెజ్ స్మెల్ రాదు. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఇందాక ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కండి, అది ఒలిచేసుకొని గుడ్లు ఇప్పుడు ఒకటి ఒకటి వేయించుకుందాం. గుడ్లకి నేను కాస్త నాటు పెట్టానండి, నూనె పేలకంట ఉంటుందని. అండ్ నూనెలో పసుపు కూడా వేసుకుంటే ముందుగా గుడ్లు అంటుకోకుండా ఉంటాయి, బాగా ఏగుతాయి, కలర్ కూడా నీట్గా కనిపిస్తుంది. అండ్ గుడ్లు ముక్కలు ముక్కలుగా కూడా అవ్వవండి ఇలా చేస్తేనే. ఓకే, గుడ్లు వేగినాయి కదండి. ఇప్పుడు ఇలా బ్రౌనిష్గా వేగిన తర్వాత గుడ్లు తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా అబ్బాబ్బా, గుడ్లు ఇలా వేగడం చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. నైస్. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. నెక్స్ట్ ఓకే, ఒకసారి ఇలా గరిటతో కదుదాం. ఏ కూరలోనైనా పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ ఆయిల్ ఎగ్స్ వేపింది కదండి ఆయిల్, అందుకే నురుగుల్లా వస్తుంది. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వేగనిద్దాం కాసేపు. ముందు వీడియోలో కామెంట్స్ చేయట్లేదండి అని అడిగితే అందరూ కామెంట్స్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ కొట్టండి, మీరు లైక్ కొడితే నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది.
అందరూ లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే నాకు కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. జస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ మధ్యకాలంలో ఏ మూవీకి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. లాస్ట్ మూవీ ఏంటో చెప్పండి. కామెంట్స్తో బాక్స్ నిండిపోవాలి, కామెంట్ బాక్స్ అంతాని. మా ఇంటి దగ్గర ఇలా పక్షులు అరుస్తూనే ఉంటాయండి ఎప్పుడూను. కిచకిచా 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 భలే ఉంటాయి సౌండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నానండి. చాలా న్యాచురల్ మ్యూజిక్ అండి అది, బాగా విని ఎంజాయ్ చేయండి. నేను రీసెంట్గా చూసిన మూవీ వచ్చి కోర్ట్ అండి. అబ్బాబ్బా, శివాజీ గారి యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. అంటే మీకు బోర్ కొట్టకుండా కబుర్లు చెప్తూ కూర వండుతున్నానండి. కాస్త ధనియాల పొడిని, కారాన్ని అలా 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 జల్లుతున్నాను కూరలోనండి, బయట కాదు. సాల్ట్ ఇప్పుడు వేయనండి, లాస్ట్లో వేస్తాను. సాల్ట్ ఎందుకు ఇప్పుడు వేయలేదంటే, మనం వేసుకున్నది ఎండినెత్తళ్ళు కదండి, అవి కొంచెం సాల్టీగా ఉంటాయి. సో కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది. కూర ఉడికిన తర్వాత దాని టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడాని. నెత్తళ్ళు ఇప్పుడు వేసేస్తానండి. ఓకే, కర్రీ రెడీ. ఇలా గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేస్తానండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వడమే. వెరీ ఈజీ అండి. గుడ్లు నెత్తళ్ళు కూర ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో నాకు తెలీదు. తినని వాళ్ళు ఉంటే మేము చేసుకున్నామని కామెంట్ చేయండి. తినలేని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే తెలియదని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే ట్రై చేసేయండి. కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు వేసిన సాల్టు, కర్రీ టేస్ట్ని బట్టి సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే ఎండినెత్తళ్ళకి కొంచెం ఉప్పు ఉంటుంది. సీ ఫుడ్ ఏదన్నా అంతేనండి, లాస్ట్లోనే వేసుకోవాలి సాల్ట్, స్టార్టింగే వేసేసుకోకూడదు. రెడీ, గుమ్మగుమ్మలాడే గుడ్లు నెత్తళ్ళు కూర. ఈరోజు లంచ్కి, డిన్నర్కి అన్నిటికీ ఇదే తినేయండి. వీడియో ఇక్కడి వరకు చూసిన అందరికీ ధన్యవాదాలండి. కొత్తిమీర వేసుకొని చక్కగా ఈరోజు డిన్నర్ని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.